సో గైస్ మనమైతే ప్రెజెంట్ తీసుకొచ్చేసినాం బిర్యానీ ఆర్ కబాబ్ దమ్మాయిగూడ నుండి అయితే ఆర్డర్ అనమాట. అక్కడ పోవడం అంటే కొంచెం ఈ ఎండల కాకు పోనీ చేత అవుతలే కాబట్టి ఆర్డర్ తెప్పించుకున్నా. మన వచ్చేసి అయితే మటన్ బిర్యానీ అండ్ చికెన్ కబాబ్. సో ఇక టేస్ట్ చేద్దాం. ఇది హైలీ ఆర్డర్డ్ రికమెండెడ్ ఫుడ్ అన్నమాట అక్కడ దాంట్లో చూద్దాం. సో గైస్ ఫస్ట్ అయితే మనం ఏమేమి వచ్చినా చూద్దాం. ఫస్ట్ అయితే మనకు ఇది వచ్చేస్తే మన కబాబ్ అండ్ ఇది వచ్చేసి చట్నీ అన్నమాట, గ్రీన్ చట్నీ. అండ్ ఇది వచ్చేసి బిర్యానీకి రసం అండ్ ఇది వచ్చిందిగా ఇక నీళ్ళు లాంటి పెరుగు అన్నమాట. ఉల్లిపాయ ఇంకా ఆనియన్ అన్నమాట, ఇంకో ఉల్లిపాయ ఆనియన్. ఇది వచ్చేది మనకు మెయిన్ బిర్యానీ. అయితే మనం ఫస్ట్ ఇది తిన్నాక అది తిన్నాం. ఇది దెబ్బనైతే ఓపెన్ చేద్దాం. ఎట్లా గుమ్మలు ఆడుతుందో ఓ ఈ నిమ్మకాయ చూస్తే 2 రోజుల ముందే కట్ చేసినట్టు ఉందిరా నాన్న. ఈరోజు కానీ మన ఇంట్లో నిమ్మకాయ వాడడం. సో గైస్ మన ఇంట్లో అయితే నిమ్మకాయ కోసిన ఎంత నీట్గా ఉందో. ఇది ఏదో కుళ్ళిపోయినట్టు ఎందుకంటే ఎప్పుడో కోసి పెడతాయి కాబట్టి. ఫస్ట్ నిమ్మకాయ వెండేసాల టాక్సిక్ మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందనేది. ఒక లెగ్ పీస్ లాంటివి వేసినట్టు, లెగ్ పీస్ కాదు. గట్టి మింట్ ఫ్లేవర్ అయితే వస్తుంది. రెడ్ సాసెస్ కూడా బాగుండే చూస్తుంది కదా ఇది. టెక్స్చర్ కూడా బాగానే ఉంది. వస్తుంది మంచిగా ఉడికింది. వచ్చేసింది టనా. ముక్కలు కూడా ఉద్దరు ఉంది. మసాలా కూడా జబర్దస్త్ బాగా ఇచ్చిండు. మసాలా ఉద్దరు మసాలా ఉంది అన్నమాట. నేను వచ్చేసి అయితే మన ఆనియన్తో తినాలి. చట్నీ కొంచెం రుద్దుకొని కొంచెం ఆనియన్ వేసుకుంటే సో గాయస్ సో ఇప్పుడైతే ప్రెజెంట్ వచ్చేసి మనకు మొత్తం కబాబ్ తినేసినాం అనమాట. కొంచెం పెట్టిన కుక్కర్ ఇద్దాం. ఒక మనిషికి సఫిషియంట్, ఇంకా పర్సన్ తినబట్టి ఉంటుంది ఇక. కబాబ్ అంటున్నా, అదే చికెన్ కబాబ్ అయితే మనకు మొత్తం చికెన్ హాఫ్ పీస్ అనమాట. ఇది చికెన్ ఫ్రైడ్ హాఫ్ పీసు. సో ఇది వచ్చేసి అయితే మనకు మొత్తానికి చూసుకుంటే ఒక అవుట్ ఆఫ్ 10 ఇదైతే మనం 8 ఇవ్వచ్చు. మంచిగా ఉంది టేస్ట్. ఇదంతా మంచిగా ఉడికింది, మంచిగా ఉడికి ఉంది. సో ఇదైతే మంచిగా నార్మల్ అయితే మనం 8 ఇవ్వచ్చు. ఇది అమ్మాయి కూడా ఎక్స్ట్రోడ్ కాడ ఉంటుంది. ఇది